శ్రీకాకుళం నుంచి రెండో దశ అటల్ మోదీ సుపరిపాలన యాత్ర ప్రారంభమైంది. శ్రీకాకుళంలో ఉన్న సూర్యామహల్ జంక్షన్ దగ్గర వాజ్పేయి విగ్రహాన్ని ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నేతలు కూడా పాల్గొన్నారు. కార్గిల్ యుద్ధం విజయంతో వాజ్పేయి దేశాన్ని శక్తిశాలిగా నిలబెట్టారన్నారు మాధవ్. ఏ మాత్రం అధికార కాంక్ష లేని రాజకీయ నేత వాజ్పేయి అని టీడీపీ ఎమ్మెల్యే కోనం రవికుమార్ ప్రశంసించారు. వాజ్పేయి స్వర్ణ చతుర్భుజితో దేశంలో రహదారుల దశ మార్చేశారన్నారు టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష. పాకిస్తాన్తో మాట్లాడడం జరిగింది. మనం సహోదరులం. మత ఆధారంగా విభజన జరిగింది. ఇంకా ఎంతకాలం కొట్టుకుంటాం? నువ్వు పెరుగు నేను పెరగను కనుక మనం కలిసి ముందుకెళ్దామని చెప్పి లాహోర్ బస్సు యాత్ర చేసి నవాజ్ షరీఫ్ని కలిసి ఈ విధంగా ప్రయాణం చేద్దాం అనుకుంటే ఆ యొక్క ఆలోచన పక్కన పెట్టి కార్గిల్ యుద్ధానికి వాళ్ళు సై అంటే సై అని చెప్పి అంటే ఒక చేట స్నేహస్తం కాదంటే సమరానికి సై అని చెప్పి ఆ రోజు కార్గిల్లో అద్భుత విజయాన్ని సాధించి మన వీర సైనికులు ఏదైతే మన విజయాన్ని సాధించారో ఆ రోజు భారతదేశం ప్రపంచంలో అందరూ ఆశ్చర్యపోయే విధంగా ఒక శక్తిశాలి దేశంగా నిలబడిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. 1991లో పార్లమెంట్ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ రాకపోతే 212 సీట్లు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం అనేక రాజకీయ పార్టీల్ని భ్రష్టు పట్టించినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీదైతే ఆనాడు 1996లో ఒకే ఒక్క పార్లమెంటు సభ్యుడు మద్దతు ఇస్తే 13 రోజులు కాదు ఏకదాటిగా 15 సంవత్సరాలు పరిపాలన చేయడానికి సమర్థత ఉన్నటువంటి వాజ్పేయి గారి నాయకత్వం ఒక్క పార్లమెంటు సభ్యుడు తక్కువ ఓటుతో ఆయన 13 రోజుల్లోనే ప్రధానమంత్రి పదవిని అవలేలగా వదుకున్నటువంటి రాజకీయాల్లో విలువలను నేర్చుకున్నటువంటి వ్యక్తి, ప్రజాస్వామ్య విలువలను కాపాడినటువంటి వ్యక్తి, విశిష్టమైనటువంటి విలువలు కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది అటల్ బిహారీ వాజ్పేయి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. ఎంతటి సౌమ్యలో దేశం జోలికొస్తే అలాంటి సమాధానమే చెప్పగలమని పోఖ్రాన్ అణు పరీక్షల ద్వారా ప్రపంచానికి భారతదేశం యొక్క శక్తిని కూడా చాటి చెప్పిన పెద్ద ఆయన. ముఖ్యంగా మనందరం ఈరోజు చాలా చక్కగా రోడ్ల మీద ప్రయాణం చేస్తున్నామంటే గోల్డెన్ క్వాడ్రిలేటరల్ స్వర్ణ చతుర్భుజి అనే ఒక ఆలోచనతో మన భారతదేశ ముఖ్య నగరాలైన ఢిల్లీ, ముంబై, కల్కటా, చెన్నైల మధ్య హైవేలను ఏర్పరుస్తూ ఈరోజు ప్రతి గ్రామానికి ప్రతి జిల్లాకి కూడా హైవేలు తీసుకొచ్చిన ఘనత సాధించిన ప్రధానమంత్రిగా ఆయన ఎప్పుడూ చరిత్రలో నిల్చుంటారు.